ఏమండి, యోబుకి మీరు సమస్తం ఇచ్చారు కదా, ఆయనకి ఏం తక్కువైందని నేను ఆరాధించడు అని ఒక లాజిక్ మాట్లాడి దేవుని దగ్గర. దేవుడు ఒక అధికారం ఇస్తాడు సాతానికి. ఏంటంటే తన ప్రాణమును తప్ప శరీరమును నువ్వేదైనా చేసుకో అని అధికారం పెట్టింది. ఇప్పుడు ఆలోచించండి, నాకు చూడండి, అతడు నీతిమంతుడు, యథార్థమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతనికి ఏ లోపమూ లేదు. అతని వంటి మనుషుడు ఈ ఊజు దేశంలో ఎవడు లేడంట. అంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇతనిని దేవుడు ఎందుకు మరి సాతానికి అప్పగించాడు? చాలా మందికి ఉంటుంది, మరి బాగా భక్తి చేసుకుని ఎందుకు అప్పచెప్పాలి సాతానికి అనిపించింది కదా కేసక్క నీకు. ఆయన ధనవంతుడు, బహుధనవంతుడు, వేల మంది పని వాళ్ళు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చాలా సమృద్ధి కలిగిన జీవితాన్ని లైఫ్ని జీవిస్తుండే ఆయన దేవుణ్ణి ఆరాధించే విషయంలో లోపం లేదు, ప్రార్థన చేసే విషయంలో లోపం లేదు, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో లోపం లేదు. చెడుతనాన్ని విసర్జించాడు. బహు ఆస్తిపరుడు, దేశంలో ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని దేవుని సేవకుడు అని వాక్యం చెబుతుంది. ఇతని శరీరాన్ని అపవాదికి అప్పచెప్పాడు దేవుడు ఆత్మనగా.